ఇప్పుడు జూన్ 8 నుంచి చేప మందు అంటే చేప ప్రసాదం పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. సో, నిజంగానే ఈ చేప ప్రసాదం అనేది ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తుందా? చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది నమ్మకం మాత్రమేనా? నిజంగానే పనిచేస్తుందా మేడం? ఎందుకంటే వేల మంది జనాలొచ్చి వెయిట్ చేస్తూ పొద్దునుండి వెయిట్ చేస్తూ ఉంటారు దీనికోసం. సంవత్సరానికి ఒకసారి ఇట్లా జరుగుతూ ఉంటుంది గదా! సో, దీని గురించి ఏమంటారు మీరు? ఇది ఒట్టి వేలం వెర్రండి. అంతకంటే ఏమీ లేదు. నాకు తెలిసిన వాళ్ళు గూడా చాలామంది చేప మందు ఏయించుకున్నారు. అయినా గాని వాళ్ళు ఆస్మాతో బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మందులో, హోమియో మందులో, ఆయుర్వేదం మందులో వాడుతూనే ఉన్నారు. ఇది ఒక నమ్మకం మాత్రమే. అంతకంటే వేరే ఏమీ లేదు. పైగా ఇది ఒక వ్యాపారంలాగా తయారైంది. బత్తెన సోదరులకేమీ డబ్బులొస్తున్నాయని నేను అనను గానీ, దాని చుట్టూ బోలెడు వ్యాపారం జరుగుతుంది. అసలిప్పుడు చేప పిల్లలు అవి చక్కగా పెరిగి పెద్దయ్యి చేపలైతే అందరూ తినొచ్చు. మంచి బలవర్ధకమైన ఆహారం చేపలు. అన్నిటికన్నా ఇప్పుడు చికెను, మటను వీటికన్నా గూడా ఫిష్షే మంచిదంటున్నారు. అలాంటి చేపల్ని, ఆ చేప పిల్లలన్నిటిని తీసుకొనొచ్చి అసలు నమ్మకం ఉందో లేదో తెలియని మందు పెట్టి గొంతులో ఏసి అది దానివల్ల ఇప్పుడు మాకు తగ్గింది, ఉబ్బసం తగ్గింది అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? స్టడీ ఉండాలి గదా! ఇప్పుడు 10 లక్షల మంది వచ్చారు అనుకుందాం పోనీ. 10 లక్షల్లో 5 లక్షల మందికి కాకపోతే కాదు, కేవలం 1,00,000 మందికైనా బాగయిందా అనేది ఒక పాయింట్. రిపోర్ట్ ఇంతవరకు లేదు. అందుకని మనము అసలు చెట్లల్లో నుంచి పాలొస్తున్నాయి వేప చెట్ల నుంచి అంటారు అని అదో పెద్ద తండోపతండాలుగా. కానీ వేప చెట్లో నుంచి పాలు వస్తాయి. అవి పాలు కాదు, కళ్ళు వస్తుంది వేప చెట్టు నుంచి. కానీ అది పాలు అని చెప్తారు. విగ్రహాలు పాలు తాగినాయి అని చెప్తారు. కానీ విగ్రహాలు పళ్ళు తినటం ఎప్పుడూ చూపించలేదు. అంటే ఇవన్నీ మూఢాచారాలు అన్నమాట. అందుకని ఈ మూఢాచారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు సైన్స్ని మనం ఎక్కువ ప్రమోట్ చేసుకుంటే ఇలాంటి దొంగ వ్యాపారస్తులు ముందుకు రాకుండా ఉంటారు. దొంగ బాబాలు ఇప్పుడు జ్యోతిష్యాల గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇగో కేసీఆరే గెలుస్తాడు, అసలు కేటీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, డైరెక్ట్గా స్వర్గానికి అన్నట్లు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతాడని వేణుస్వామి చెప్పాడు. అయ్యిందా? తప్పయిందా లేదా? అందుకని ఏంటంటే ఇలాంటివన్నీ చాలా బోగస్. ఇది కూడా అంతే బోగస్. అంతకంటే దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.